Many types again? 3 types. So first interviewer, question to answer. And then his expectation is question and answer. There is no complexity. Complexity 0. So next interviewer, question to scenario. So scenario expectation because of that. So third interviewer, question to lengthy answer. Interviewer మనం 3 టైప్స్ క్లాసిఫై చేయొచ్చు. ఫస్ట్ ఇంటర్వ్యూవర్ ఏంటంటే క్వశ్చన్ టు ఆన్సర్ అంటారు. క్వశ్చన్ టు ఆన్సర్ అంటే ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ లో నెక్స్ట్ పేమెంట్ డ్యూ డేట్ అంటే ఏంటి, నెక్స్ట్ పేమెంట్ డేట్ అంటే ఏంటి, సింపుల్. దానికి షార్ట్ ఆన్సర్ బిగ్ ఆన్సర్ చెప్పాలి. షార్ట్ ఆన్సర్. ఎగ్జాంపుల్, వాట్ ఈస్ బేస్ లైన్ డేట్? షార్ట్ ఆన్సర్ బిగ్ ఆన్సర్? షార్ట్ ఆన్సర్. సో అలాంటివి ఒక 15 నుంచి 20 క్వశ్చన్స్ రెడీ చేసుకుంటారు. ప్రీ డిఫైన్ అంటే వాడి దగ్గర ఇంటర్వ్యూ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ లో క్వశ్చన్ కనిపిస్తే బయట నువ్వేగా అదే క్వశ్చన్ అడుగుతారు, నేనేగా అదే క్వశ్చన్ అడుగుతారు, ఎవరైనా అదే క్వశ్చన్స్ అడుగుతారు. సో కాబట్టి ఆ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ లో సెలెక్షన్ అవ్వడం ఈజీగా కష్టమా? ఈజీ. తెలిస్తే ఈజీ, తెలియకపోతే 5 క్వశ్చన్లు అడిగి తెలియదు. మరి కనీసం దాని గురించి ఎలాబరేట్ చేయడానికి కూడా ఎక్కువ మాట్లాడడానికి కూడా లేదు. అవునా కదా? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఉన్నాం, దాని గురించి ఎగ్జామ్ మాట్లాడతాం. చిన్న పాయింట్ అనేది గురించి చెప్పు అంటే చెప్పండి, చెప్పగలరు. తెలిస్తే చెప్తారు, లేకపోతే ఇంటికి. కాబట్టి ఈ కేసులో మీ కాంప్లెక్స్ కి అంటే సెలక్షన్ అయ్యే ఛాన్స్ ఎంత ఉంటుంది? 50%. 50% 50% సెలక్షన్ అవ్వచ్చు, 50% ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఇంకో సినారియోలో ఈయన చాలా ఫ్రస్ట్రేషన్ ఉంటాడు. ఆయన కావాల్సింది మాత్రమే కావాలి, ఇంకేమీ వద్దు. ఒక సినారియో క్వశ్చన్ అడుగుతాడు. సినారియో క్వశ్చన్ అంటే తెలుసా లేదా? నా దగ్గర 3 బ్యాంకులు ఉన్నాయి. 2 బ్యాంకుల్లో ఒక బ్యాంకులో 50,000 ఉంది, ఒక బ్యాంకులో 50,000 ఉంది, ఇంకో బ్యాంకులో 20,000 ఉంది. మొత్తం కలిపితే ఎంత? 1,20,000. 1,10,000 ఇన్వాయిస్ ఉంది. ఈ 3 బ్యాంకుల ద్వారా క్లియర్ చేయొచ్చు. 3 బ్యాంకుల ద్వారా పేమెంట్ క్లియర్ చేయొచ్చు. సో ఈజీగా కష్టమా? ఈజీగా కష్టమా చెప్పాలి? ఈజీగా. సినారియో బేస్డ్ అంటే ఇది మనల్ని ఆలోచింపలాగా ఆలోచించేలా చేస్తున్నాం కదా. ఇది ఎక్కడ వెళ్ళేది, ఏం చేయాలి, ఎక్కడ ఆలోచించడంలో పడేలా చేసేదే సినారియో. ఆలోచనలో పడేలా చేసేదే సినారియో బేస్డ్. కాబట్టి ఈ కేసులో సెలక్షన్ ఛాన్సెస్ బాగా సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంది, డెప్త్ ప్రిపరేషన్ చేసి ఉంటే చెప్తారు. ఓకే, అలాగే అన్ని క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. ఎందుకంటే రియల్ టైంలో ఇండస్ట్రీకి బిజినెస్ సినారియోస్ మారిపోతూ ఉంటాయి. చేసే బిజినెస్ బట్టి సినారియోస్. కాబట్టి ఈ కేసులో 70% సక్సెస్ ఫెయిల్యూర్, 30% సక్సెస్.
నువ్వు ఏం చెప్పినా ఇప్పుడు దాని గురించి నువ్వు అడిగిన వెంటనే నువ్వు ఏం స్టార్ట్ చేస్తావు, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ పీడిఎఫ్ ఎస్ఎస్కి అని స్టార్ట్ చేస్తావు. వాడికి కావాల్సింది ఏంటి సినారియో, నువ్వు చెప్పేది ఏంటి సబ్జెక్ట్. అంటే ఈ కేసులో మీకు ఛాన్సెస్ అనేవి 30% మాత్రమే ఉంటాయి. తెలిస్తే చెప్తారు, లేకపోతే కష్టం. కాబట్టి మ్యాక్సిమం కేసులో మీరు ఫెయిల్ అయిందంటే ఇలాంటి కేసులో ఫెయిల్. సో భయం అయితే అదే చదవలేదే అన్న ఫీలింగ్ అయినా ఉంటుంది, తెలిసి కూడా చెప్పలేకపోయామని. ఇలాంటి కేసులో సరెండర్ అయిపోవడం, ఇంటర్వ్యూకి సరెండర్ అయిపోవడమే. మీ ఇష్టం సార్ అంటారు, అన్నా కదా. అప్పుడు దాకా మనం సో ఎంతో పౌరుషంగా సింహంలాగా వచ్చిన 10 నిమిషాల్లో బిల్ అయిపోవడం ఖాయం, అన్నా కదా. ఎవరన్నా పడగొట్టాలంటే సబ్జెక్ట్తో పడగొట్టచ్చు, సబ్జెక్ట్తోనే పడగొట్టాలి ఇంటర్వ్యూస్. ఓకే, నెక్స్ట్ పాపం చాలా మంచోడు. ఓకే, అసలు అసలు ఏంటంటే ఇతని ఇంటెన్షన్ ఏంటంటే ఎవరిని కూడా అవమానపరచకూడదు, వెంటనే పంపించకూడదు. క్యాండిడేట్ ని పాపం ఇంత దూరం వచ్చాడు, ఎక్కడో నుంచి వచ్చాడు పాపం, ఒక 500 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చాడు, లేకపోతే ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్నాడేమో అని చెప్పి కొంచెం జాలి దయ కొంచెం ఉంటుంది ఇంటర్వ్యూస్ కూడా, అలా కదా. ఈ కేసులో ఆయన జాలి లేదు, 2 క్వశ్చన్లు తేల్చి పడేసి వెళ్ళిపో, గెట్ అవుట్, ఫ్రస్ట్రేటెడ్, నాకు అంత టైం లేదు, 2 క్వశ్చన్తో తేల్చి పడేస్తాడు. ఇతని దగ్గర ఊరికే రీసెంట్ గా ప్రెషర్ ఆయన ఆ స్కిల్ సెట్ అప్పగించారు, తక్కువ ఎక్స్పీరియన్స్ అది ఇంటర్వ్యూ తెలియదు కాబట్టి రెడీమేడ్ క్వశ్చన్స్ గూగుల్లో ఎత్తుకొని చెప్తాడు. సో ఈయన రియల్ వర్తీ పర్సన్ అంటే ఏంటి, ఒక ఇంటర్వ్యూ అంటే ఎప్పుడైనా సరే సో డిఎంఈలో పలానా ఉంది ఆ పాయింట్ గురించి చెప్పు అని డైరెక్ట్ గా ఫస్ట్ అడగకూడదు. ఎందుకంటే ఇంటర్వ్యూ అనగానే మీరు యాంగ్జైటీగా ఉంటారు, ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి జాబ్ కొట్టాలి అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ వెళ్ళిపోతాయి. రేపు పొద్దున ఇంటర్వ్యూ ఉందంటే మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ రాగానే మీ కాన్ఫిడెన్స్, మీ ఎక్స్పెక్టేషన్స్ 0 లెవెల్లో వెళ్ళిపోతాయి. అంటే ఇక దేనికి పనికిరా మనం 10 నిమిషాల్లో బయటకు వచ్చేసామంటే ఇంకా దేనికి పనికిరామని చెప్పి మనకు అర్థమైపోతే, లేకపోతే ప్రయాణాన్ని నా బుద్ధి తెచ్చుకుంటారు, అన్నా కదా. ఫస్ట్ వచ్చేది అదే, ఇలా చెప్పలేదు అది, అన్నా కదా. సో లేకపోతే ఈ కేసులో అయితే పర్లేదు, ఇది కొంచెం బాగా చెప్పాడు కానీ నేను ప్రిపేర్ అవ్వలేదా ఉంటుంది. అది ఈ కేసులో అయితే మాత్రం చాలు సార్ చెప్పాడు ఇక అని ఉంటుంది, అంతేనా కదా. ఈ కేసు ఏంటి, సో ఇంటర్వ్యూవర్ ఫస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, మీ ఫ్యామిలీ ఎలా ఉంది, ఎక్కడ ఉంటావు, సో మీ బ్రదర్స్ ఏం చేస్తున్నారు. ఓకే, సో ఇలా కూడా అడుగుతారు ఇంటర్వ్యూస్. మీరు అనుకుంటారు పిచ్చోడు అనుకుంటారు, కాదు, దానికి చాలా మంది అంటారు. ఫస్ట్ నీ గురించి అడుగుతాడు, నీ శాలరీ గురించి అడుగుతాడు, పర్సనల్ విషయాల్లో వీళ్ళు అడుగుతాడు, వాళ్ళకి అంత టైం ఉండదు. పర్సనల్ విషయాల గురించి అడుగుతాడు, ఏం చేస్తున్నారు, బాగుంటారు లేదా అని చెప్పి 10 నిమిషాల కూల్ చేస్తారు.